Hi everyone, this is Divya Marampudi. Today I would like to explain linked list part 1. In this chapter we will discuss about how to connect the two nodes and how to display the nodes and how to merge the nodes and how to find out the one particular node in all nodes. Okay. First of all, display the contents of the linked list. So మనం నోడ్లో ఉన్నటువంటి కంటెంట్ని ఎలా డిస్ప్లే చేయాలి ఓకేనా. ఇట్ సింప్లీ డిస్ప్లే ద ఎలిమెంట్స్ ఆఫ్ ద లింక్డ్ లిస్ట్ కంటైన్డ్ ఇన్ ద డేటా పార్ట్. సో మీరు తీసుకునేటువంటి నోడ్లో డేటా పార్ట్ అనేది మనం ఎలా డిస్ప్లే చేయాలి అనేది చూద్దాం. ఫర్ దిస్ పర్పస్ ద లిస్ట్ ఈజ్ ట్రావెర్స్డ్ విత్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ టిల్ ద నల్ ఈజ్ ఎన్కౌంటర్డ్. సో మనం ఎక్కడి వరకు ట్రావెల్ చేయాలి, నల్ వాల్యూ వచ్చేంత వరకు కూడా మనం ఏం చేయాలి అంటే ప్రతి నోడ్లో ఉన్న డేటాని మనం డిస్ప్లే చేయాలి ఓకేనా. సో నల్ అనేది ఎప్పుడు వస్తుంది, లాస్ట్ నోడ్లో అడ్రస్ పార్ట్ని మనం ఏమంటాము అంటే నల్ అంటాం ఓకేనా. సో మీరు ఒక నోడ్ని తీసుకున్నారు అంటే ఆ నోడ్లో ఉన్న ఎలిమెంట్ యొక్క అడ్రస్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే ప్రీవియస్ నోడ్లో ఉంటుంది. సో మనకి లాస్ట్లో నోడ్స్ ఏమీ లేకపోతే లాస్ట్ నోడ్లో ఉన్నటువంటి అడ్రస్ పార్ట్ అనేది ఏమవుతుంది అంటే నల్ అవుతుంది. సో అక్కడ వరకు రీచ్ అయ్యేంత వరకు కూడా మనం ఏం చేయాలి అంటే ఎలిమెంట్స్ని డిస్ప్లే చేయాలి ఓకే. సో మనం డిస్ప్లే చేయాలి అంటే యూజ్ చేసేది ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్, ప్రింట్ఎఫ్ %d q.data. సో మీరు ప్రతి నోడ్లో ఉన్న డేటాను కూడా డిస్ప్లే చేయాలి. సో దాని గురించి మనం యూజ్ చేసే స్టేట్మెంట్ ఏంటి అంటే ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ ఓకేనా. సో దిస్ ఈజ్ ద ఆల్గరిథం వైడ్ డిస్ప్లే. సో మనం డిస్ప్లే చేయాలి అనుకుంటున్నాం కాబట్టి డిస్ప్లే స్ట్రక్ట్ నోడ్ ఓకేనా. అలాగే మనం ఒక పాయింటర్ వేరియబుల్ని కూడా తీసుకుంటున్నాం. నెక్స్ట్ ప్రింట్ఎఫ్. సో మీరు ఎన్ని నోడ్స్ అయితే తీసుకుంటున్నారో అన్ని నోడ్స్ని కూడా మీరు ఏం చేయాలి అంటే డిస్ప్లే చేయాలి. సో /n నెక్స్ట్. సో ఇక్కడ ప్రతి ఎలిమెంట్ని కూడా మీరు ఏం చేయాలి అంటే టచ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10 నోడ్స్ తీసుకున్నారనుకోండి, నోడ్ 1 నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడ వరకు డిస్ప్లే చేయాలి అంటే 10th నోడ్ రీచ్ అయ్యేంత వరకు కూడా మనం డిస్ప్లే చేయాలి. అందు గురించి వైల్ స్టార్ట్ నాట్ ఈక్వల్ టు నల్. సో నల్ వచ్చేంత వరకు కూడా మనం ఏం చేయాలి, ప్రాసెస్ని కంటిన్యూ చేస్తూ ఉండాలి ఓకేనా. ప్రింట్ఎఫ్ స్టార్ట్ డాట్ డేటా. సో మీరు ఎక్కడైతే ఉన్నారో ఆ డేటాని అంటే స్టార్టింగ్ ఎలిమెంట్ని ప్రింట్ చేస్తారు. నెక్స్ట్ ఎక్కడికి వెళ్తారు, స్టార్ట్ ఈజ్ ఈక్వల్ టు స్టార్ట్ డాట్ నెక్స్ట్. సో ఫస్ట్ నోడ్ నుంచి సెకండ్ నోడ్కి మూవ్ అవుతారు ఓకేనా. సో ఇక్కడ వైల్ కండిషన్ తీసుకుంటున్నాం, స్టార్ట్ నాట్ ఈక్వల్ టు నల్, నల్ అయ్యేంత వరకు కూడా. సో నల్ ఎప్పుడవుతుంది, లాస్ట్ నోడ్ మీరు ఎప్పుడైతే రీచ్ అవుతారో అప్పుడు మీకు ఏమవుతుంది అంటే నల్ అనేది డిస్ప్లే అవుతుంది. సో నల్ వచ్చేంత వరకు కూడా మీరు ఏం చేయాలి అంటే ప్రాసెస్ని కంటిన్యూ చేయాలి ఓకేనా. సో వైల్ నాట్ ఈక్వల్ టు నల్. సో నెక్స్ట్ స్టార్టింగ్ ఎలిమెంట్ నుంచి మనం డేటాని డిస్ప్లే చేస్తాం కాబట్టి ప్రింట్ఎఫ్ %d స్టార్ట్ డాట్ డేటా. సో ఫస్ట్ నోడ్లో ఉన్న డేటా అనేది ప్రింట్ చేస్తారు, మీన్స్ డిస్ప్లే చేస్తారు. నెక్స్ట్ ఎక్కడికి వెళ్తారు, స్టార్ట్ ఈజ్ ఈక్వల్ టు స్టార్ట్ డాట్ నెక్స్ట్. నెక్స్ట్ మీన్స్ ఫస్ట్ నోడ్ నుంచి సెకండ్ నోడ్కి మూవ్ అవుతారు ఓకేనా. ఇన్ దిస్ ఫంక్షన్ ద వేరియబుల్ స్టార్ట్ పాయింట్ టు ద ఫస్ట్ ఎంట్రీ ఇన్ ద లిస్ట్. సో మీరు లిస్ట్లో ఫస్ట్ నోడ్ ఏదైతే తీసుకున్నారో ఆ ఎంట్రీ నుంచి స్టార్ట్ చేస్తారు. ద అడ్రస్ ఆఫ్ ద నెక్స్ట్ నోడ్ ఈజ్ టేకెన్ బై ద స్టేట్మెంట్ స్టార్ట్ ఈజ్ ఈక్వల్ టు స్టార్ట్ డాట్ నెక్స్ట్. సో నెక్స్ట్ ఎలిమెంట్కి ఎప్పుడు మూవ్ అవుతారు అంటే మీరు స్టార్ట్ డాట్ నెక్స్ట్ రాసినప్పుడు మీరు ఏమవుతారు అంటే ఆటోమేటిక్గా ఫస్ట్ నోడ్ నుంచి సెకండ్ నోడ్కి మూవ్ అవుతారు. ద ఎండ్ ఆఫ్ ద లిస్ట్ ఈజ్ ఇండికేటెడ్ బై నల్ వాల్యూ. సో ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. సో నల్ వాల్యూ అనేది ఎప్పుడు వస్తుంది అంటే లిస్ట్లో లాస్ట్ నోడ్ ఏదైతే తీసుకుంటారో అప్పుడు మీరు ఏం చేస్తారు అంటే నల్ వాల్యూ అనేది తీసుకుంటారు. ద లూప్ లిస్ట్ ద కరెంట్ వాల్యూ ఆఫ్ నోడ్ టు సీ ఇఫ్ ఇట్ ఈస్ నల్. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక నోడే తీసుకున్నాను అనుకోండి, ఆ నోడ్లో మీరు ఏం డిస్ప్లే చేస్తారు అంటే నల్ వాల్యూ అనేది తీసుకుంటారు ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ద ఇండెక్స్ నెంబర్ ఈజ్ కరెంట్ నోడ్ ఈజ్ 2. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, కరెంట్ నోడ్ని 2 కింద తీసుకుంటున్నాను. దానిలో ఏ డేటా ఉంది, 11 అనే డేటా ఉంది. సో ఈ 2 అనే నోడ్ ఏ నోడ్ని ఇండికేట్ చేస్తుంది, నెంబర్ 5 అనే నోడ్ని ఇండికేట్ చేస్తుంది. చూడండి ఒకసారి, ఇక్కడ నేను ఎన్ని నోట్స్ తీసుకున్నాను అంటే 1 2 3 4 5 నోట్స్ తీసుకున్నాను. సో నేను కరెంట్ నోడ్ ఎక్కడున్నాను, సెకండ్లో ఉన్నాను.
ఈ నోడ్లో ఉన్న డేటా 11. ఈ నోడ్ అనేది ఏ నోడ్ని ఇండికేట్ చేస్తుంది అంటే నెంబర్ 5ని ఇండికేట్ చేస్తుంది. సో 5 దగ్గరికి వచ్చాను. 5లో డేటా ఎంత ఉంది? 55. ఈ 5 నోడ్ అనేది ఏ నోడ్ని ఇండికేట్ చేస్తుంది అంటే నెంబర్ 3ని ఇండికేట్ చేస్తుంది. సో నెంబర్ 3లో 3 నోడ్ దగ్గరికి వచ్చాను. సో ఈ 3 నోడ్లో డేటా 88. సో ఈ థర్డ్ నోడ్ అనేది ఏ ఇండెక్స్ని ఇండికేట్ చేస్తుంది? నాట్ నల్. అంటే ఇంకా థర్డ్ నోడ్ తర్వాత ఇంకా మనకి వాల్యూస్ అనేవి ఏమీ లేవు. ఓకేనా? సో చూడండి, సో node 2 data store at the position 11, therefore 11 will be pointed first, then the next is pointing to 5. సో సెకండ్ నోడ్ అనేది ఏ నోడ్ని పాయింట్ అవుట్ చేస్తుంది అంటే నెంబర్ 5 నోడ్ని. అలాగే 5 నోడ్ అనేది ఏమి ఇండికేట్ చేస్తుంది అంటే నెంబర్ 3rd నోడ్ని ఇండికేట్ చేస్తుంది. సో ఈ ప్రాసెస్ అనేది ఎప్పటి వరకు జరుగుతుంది అంటే పాయింట్ అనేది నల్ వచ్చేంత వరకు జరుగుతుంది. సో ఫస్ట్ నేను 2 కన్సిడర్ చేశాను. సెకండ్ నోడ్ అనేది 5th నోడ్ని ఇండికేట్ చేసింది. సో 5th నోడ్కి వచ్చాను, డేటా డిస్ప్లే చేశాను. ఈ 5th నోడ్ అనేది ఏ నోడ్ని ఇండికేట్ చేస్తుంది అంటే 3ని ఇండికేట్ చేస్తుంది. సో ఈ థర్డ్ నోడ్ని లాస్ట్ పొజిషన్ ఏముంది అంటే నల్ ఉంది. సో అంటే ప్రాసెస్ అనేది ఇక్కడితో ఆగిపోతుంది. ఓకేనా? మనం ఏం చేస్తున్నాము అంటే కౌంటింగ్ ద నెంబర్ ఆఫ్ నోట్స్ ఇన్ ఏ లింక్డ్ లిస్ట్. సో మనం ఎన్ని నెంబర్స్ అనేవి తీసుకున్నామో, ఎన్ని నోట్స్ అనేవి మనం యూస్ చేస్తున్నామో ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇంట్ కౌంట్ స్ట్రక్ట్ నోడ్ పాయింటర్ వేరియబుల్ అనే దాన్ని కన్సిడర్ చేసాం. ఇంట్ సి ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం కౌంట్ అనేది 5 తీసుకున్నాం అనుకోండి. సో ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం? 0 నుంచి స్టార్ట్ చేస్తాం. ఓకేనా? వైల్ క్యూ నాట్ ఈక్వల్ టు నల్. సో క్యూ నాట్ ఈక్వల్ టు అనేది అంటే మీరు తీసుకునే డేటా అనేది నల్ అయ్యేంత వరకు కూడా మనం ఏం చేయాలి అంటే ప్రాసెస్ అనేది కంటిన్యూ చేయాలి. ఓకేనా? క్యూ ఈజ్ ఈక్వల్ టు క్యూ డాట్ నెక్స్ట్. ఒకవేళ కండిషన్ అనేది సాటిస్ఫై అయిందనుకోండి, లూపింగ్లోకి వచ్చిన తర్వాత క్యూ ఈజ్ ఈక్వల్ టు క్యూ డాట్ నెక్స్ట్. అంటే మనం ఫస్ట్ 0లో ఉన్నాం కౌంట్. సో 0 నుంచి ఎక్కడికి మూవ్ అవుతాము? 1కి మూవ్ అవుతాం. ఓకేనా? నెక్స్ట్ చూడండి. సో ఇప్పుడు మనం క్యూ ఈజ్ ఈక్వల్ టు క్యూ డాట్ నెక్స్ట్ అంటే ఎక్కడికి మూవ్ అవుతాము అంటే నెక్స్ట్ ఎలిమెంట్కి మూవ్ అవుతాం. అట్ ద సేమ్ టైం మనం ఏం చేస్తాము అంటే C++ అంటే కౌంట్ని కూడా ఇంక్రిమెంట్ చేస్తున్నాము. సో 0++ అంటే C అంటే 0 కదా. సో నెక్స్ట్ వాల్యూ ఎంత అవుతుంది? 1 అవుతుంది. సో మనం పొజిషన్ 1 దగ్గరికి వెళ్తాము. సో కండిషన్ సాటిస్ఫై అయింది కాబట్టి మళ్ళీ ఎక్కడికి వస్తాము అంటే క్యూ దగ్గరికి వస్తాం. క్యూ డాట్ నెక్స్ట్ అంటే ఫస్ట్ ప్లేస్ నుంచి సెకండ్ ప్లేస్కి మూవ్ అవుతుంది. అలాగే మళ్ళీ C వాల్యూ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. సో C వాల్యూ ఎంత అవుతుంది అంటే 2 అవుతుంది. అలా ఎక్కడి వరకు మూవ్ అవుతుంది? లాస్ట్ నోడ్ రీచ్ అయ్యేంత వరకు కూడా మనం నెంబరింగ్ అనేది ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం 5 తీసుకున్నాం అనుకోండి, C ఈజ్ ఈక్వల్ టు 5 వచ్చేంత వరకు కూడా ప్రాసెస్ అనేది రన్ అవుతానే ఉంటుంది. లాస్ట్లో మనం ఏం చేస్తాం? కండిషన్ సాటిస్ఫై అవగానే రిటర్న్ C కౌంట్ అనేది మనం రిటర్న్ చేస్తాము. ఓకేనా? C++ అనేది ఫస్ట్ 0, 1, 2, 3, 4, 5. సో ఎండ్ ఆఫ్ ద నోడ్ ఎక్కడ అంటే 5. సో 5 వచ్చిన తర్వాత రిటర్న్ C. సో Cని రిటర్న్ చేయమన్నారు కాబట్టి మనం ఏం రిటర్న్ చేస్తాము అంటే 5 అనే దాన్ని రిటర్న్ చేస్తాము. ఓకేనా? నెక్స్ట్ సర్చింగ్ ఇన్ లింక్డ్ లిస్ట్. సో మనకి కావాల్సిన ఒక పర్టికులర్ నోడ్ని సెర్చ్ చేయడం కోసం మనం ఏం చేస్తాము అంటే సర్చింగ్ అనే దాన్ని యూజ్ చేస్తాం. ఓకేనా? చూడండి నెక్స్ట్ వైడ్ సెర్చ్ స్ట్రక్ట్ నోడ్ పాయింటర్ వేరియబుల్ అనేది కన్సిడర్ చేసాము. ఓకేనా? నెక్స్ట్ ఇంట్ నోడ్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 0 ఇంట్ సెర్చ్ నోడ్. సో ఇలా మనం ఏం చేసాము అంటే డేటా టైప్స్ తీసుకున్నాం. అట్ ద సేమ్ టైం పాయింటర్ వేరియబుల్స్ని అలాగే నార్మల్ వేరియబుల్స్ని కూడా కన్సిడర్ చేసాము. ఇంట్ ఫ్లాగ్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఫ్లాగ్ వాల్యూ ఎంత అంటే 0. ఓకేనా? నోడ్ 1 ఈజ్ ఈక్వల్ టు యాంపర్సెంట్ స్టార్ట్. సో నోడ్ 1లో ఏముంటుంది అంటే స్టార్ట్ యొక్క అడ్రస్ అనేది మనం ఇన్సర్ట్ చేస్తాము. నెక్స్ట్ printf ఇన్పుట్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఏ నోడ్ వీ వాంట్ టు సెర్చ్. సో మీరు ఏ నోడ్ని అయితే సెర్చ్ చేయాలి అనుకుంటున్నారో ఆ నోడ్ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మనం తీసుకుంటాము. అలాగే స్కాన్ఎఫ్ రీడ్ చేస్తాము. ఇఫ్ నోడ్ 1 ఈక్వల్ టు నల్ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకునే నోడ్ అనేది లేకపోతే ఏం చేస్తారు? ఈ స్టేట్మెంట్లోకి మూవ్ అవుతారు. ఆ స్టేట్మెంట్ ఏంటి? printf లిస్ట్ ఈజ్ ఎంప్టీ. కానీ మనం ఏం చేయాలి అనుకుంటున్నాం? మనం ఒక 5 నోడ్స్ తీసుకున్నాం కాబట్టి ఆ 5 నోడ్స్లో థర్డ్ నోడ్ అనేది నాకు కావాలి అంటున్నాను. సో అంటే నోడ్స్ ఉన్నట్టే కదా. సో ఈ కండిషన్ అనేది రాంగ్. సో అప్పుడు ఎక్కడికి వెళ్తాం? ఇఫ్ స్టేట్మెంట్ అనేది రాంగ్ కాబట్టి మనం ఎక్కడికి వెళ్తాము అంటే నెక్స్ట్ స్టేట్మెంట్కి మూవ్ అవుతాము. ఓకేనా? ఆ నెక్స్ట్ స్టేట్మెంట్ చూడండి.
ఇఫ్ సర్చ్ ఈజ్ ఈక్వల్ టు నోడ్ డాట్ డేటా. ఓకేనా. సో సర్చ్ నోడ్ అనేది థర్డ్ అనుకోండి. సో ఈక్వల్ టు నోడ్ డాట్ డేటా. సో ఫస్ట్ మనం ఎక్కడ కన్సిడర్ చేస్తాం, నోడ్ 1 నుంచి కన్సిడర్ చేస్తాం. ఓకేనా. నోడ్ 1 ఈజ్ ఈక్వల్ టు నేను సెర్చ్ చేయాల్సిన ఎలిమెంట్ ఏంటి 3. సో ఈక్వల్లా కాదు కాబట్టి నేను ఎక్కడికి వెళ్తాను అంటే నెక్స్ట్లోకి వెళ్తాను. సో ఇక్కడ నోడ్ 1 ఈజ్ ఈక్వల్ టు నోడ్ 1 డాట్ నెక్స్ట్, అంటే నోడ్ 1 నుంచి నోడ్ 2కి మూవ్ అవుతాను. ఓకేనా. నోడ్ 1 నుంచి నేను ఎక్కడికి మూవ్ అవుతాను అంటే నోడ్ 2లోకి మూవ్ అవుతాను. సో మళ్ళీ కండిషన్ అనేది నేను చెక్ చేస్తాను. సో 2 ఈజ్ ఈక్వల్ టు 3, కండిషన్ రాంగ్ కాబట్టి మళ్ళీ ఎక్కడికి వెళ్తాను అంటే ఇక్కడికి వెళ్తాను. నెక్స్ట్ అలాగే నోడ్ని ఇంక్రిమెంట్ చేస్తాను. సో 1 నుంచి ఏమవుతుంది 2 అయింది, 2 ఈజ్ ఈక్వల్ టు 3 కాలేదు కాబట్టి మళ్ళీ ఇంక్రిమెంట్ చేస్తాను. సో నోడ్ వాల్యూ అనేది 3 అవుతుంది. 3 ఈజ్ ఈక్వల్ టు 3. ఓకేనా. సో కండిషన్ అనేది నేను చెక్ చేస్తున్నాను. సో నేను ఫైండ్ అవుట్ చేయాల్సిన ఎలిమెంట్ అనేది థర్డ్ వన్ కదా. సో 3 ఈజ్ ఈక్వల్ టు 3 అయింది కాబట్టి కండిషన్ అనేది సాటిస్ఫై అయింది కాబట్టి నేను ఇక్కడికి వస్తాను. printf search is successful. సో ఇక్కడ చూడండి ఒకసారి, నేను 5 నోడ్స్ని కన్సిడర్ చేశాను. 5 నోడ్స్లో నేను సెర్చ్ చేయాలి అనుకున్న నోడ్ థర్డ్, కానీ నేను ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాను, నోడ్ 1 నుంచి స్టార్ట్ చేస్తాను. 1 ఈజ్ ఈక్వల్ టు 3, కండిషన్ రాంగ్ కాబట్టి నేను ఎక్కడికి వెళ్తాను అంటే నోడ్ 1 ఈజ్ ఈక్వల్ టు 1 డాట్ నెక్స్ట్కి వెళ్తాను. అంటే నోడ్ 1 యొక్క డేటా అనేది నోడ్ 2కి వెళ్తుంది, అంటే ఫస్ట్ ప్లేస్ నుంచి సెకండ్ ప్లేస్కి మూవ్ అవుతుంది. మళ్ళీ కండిషన్ చెక్ చేస్తాను, 2 ఈజ్ ఈక్వల్ టు 3, కండిషన్ రాంగ్. మళ్ళీ ఇక్కడికి వస్తాను, ఇంక్రిమెంట్ చేస్తాను, 2 వల్ల 3 అవుతుంది. 3 ఈజ్ ఈక్వల్ టు 3, కండిషన్ ట్రూ. సో అలాంటప్పుడు నేను ఏం చేస్తాను అంటే printf search is successful. printf information which we want to search. సో నేను ఏ ఎలిమెంట్ అయితే ఏ నోడ్ అయితే కావాలి అనుకుంటున్నానో ఆ నోడ్ని నేను తీసుకుంటున్నాను. సో నోడ్ 1 ఈజ్ ఈక్వల్ టు నోడ్ 1 డాట్ నెక్స్ట్ ద్వారా. అలాగే అప్పుడు ఏమవుతుంది, ఫ్లాగ్ వాల్యూ అనేది 1 అవుతుంది. ప్రీవియస్గా ఫ్లాగ్ వాల్యూ 0, కానీ ఈ ప్రాసెస్ అనేది సాటిస్ఫై అయినాక ఫ్లాగ్ వాల్యూ అనేది ఏమవుతుంది అంటే 1 కింద చేంజ్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ రివర్సింగ్ ఏ లింక్డ్ లిస్ట్. ఇప్పటి వరకు మనం ఏం చేసాము అంటే డేటాని డిస్ప్లే చేసాము, అలాగే ఒక పర్టికులర్ నోడ్ని మనం ఏం చేసాము అంటే ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే లింక్డ్ లిస్ట్ని రివర్స్ ఆర్డర్లో రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 1 2 3 4 5 నోట్స్ తీసుకున్నాను. సో ఇప్పుడు నోట్స్ అనేవి ఎలా వస్తాయి అంటే 5 4 3 2 1 కింద కన్వర్ట్ చేసి రాయాలి. సో ఇలా చేయాలి అన్నప్పుడు మనం ఏం యూజ్ చేస్తాము అంటే స్వాపింగ్ అనే దాన్ని యూజ్ చేస్తాం. ఓకేనా. ఆ స్వాపింగ్ ఏంటో చూడండి. ఫస్ట్ ఆర్ వాల్యూ అనేది ఎస్ వాల్యూలోకి పాస్ చేయాలి, క్యూ వాల్యూ అనేది ఆర్ వాల్యూలోకి పాస్ చేస్తాను. సో క్యూలో ఏముంటుంది అంటే క్యూ డాట్ నెక్స్ట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ క్యూ వాల్యూ 1 అనుకోండి, క్యూ డాట్ నెక్స్ట్ అంటే సెకండ్ ఎలిమెంట్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే క్యూలో ఉంటుంది. ఓకేనా. ఎస్లో ఏ వాల్యూ ఉంటుంది అంటే ఆర్ డాట్ నెక్స్ట్ అని ఉంటుంది. ఆర్ వాల్యూ 3 అనుకోండి, 3 డాట్ నెక్స్ట్ అంటే ఫోర్త్ నోడ్ యొక్క వాల్యూ అనేది ఎక్కడ ఉంటుంది అంటే ఎస్లో ఉంటుంది. సో ఇలా స్వాపింగ్ చేయటం వల్ల మనకి ఏమవుతుంది అంటే 1 2 3 4 5 నోడ్స్ అలా ఎలా కన్వర్ట్ అవుతాయి అంటే 4 5 3 2 1 కింద కన్వర్ట్ అవుతాయి. ఓకేనా. సో ఇక్కడ చూడండి, ద నల్ వాల్యూ ఈజ్ స్టోర్డ్ ఇన్ ద లింక్డ్ పార్ట్ ఆఫ్ ద ఫస్ట్ నోడ్. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే ఆర్ అనే వేరియబుల్ని కన్సిడర్ చేశాను, ఎస్ ఆర్ క్యూ వేరియబుల్స్ని కన్సిడర్ చేశాను. సో ఆర్ అనేది ఏమి ఇండికేట్ చేస్తుంది అంటే ఫస్ట్ నోడ్ని ఇండికేట్ చేస్తుంది, క్యూ అనేది ఏమి ఇండికేట్ చేస్తుంది అంటే సెకండ్ నోడ్ని ఇండికేట్ చేస్తుంది. సో ఇలా స్వాపింగ్ చేయటం వల్ల మనకి ఏమవుతుంది అంటే వాల్యూస్ అనేవి అసెండింగ్ ఆర్డర్లో ఉన్న నోడ్స్ అన్నీ కూడా ఎలా కన్వర్ట్ అవుతాయి అంటే డిసెండింగ్ ఆర్డర్లోకి కన్వర్ట్ అవుతాయి. ఓకేనా. సో ఇలా రివర్సింగ్ చేస్తున్నప్పుడు ప్రతి నోడు కూడా దాని యొక్క పొజిషన్ అనేది చేంజ్ చేసుకుంటుంది. ఓకేనా. సార్టింగ్ ద లిస్ట్. సో ఇప్పుడు మనం ఎలిమెంట్స్ అనేవి ఒక పర్టికులర్ ఆర్డర్లో మనం కన్సిడర్ చేయలేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను 10 9 2 5 8 7 కింద కన్సిడర్ చేశాను. సో ఇప్పుడు మనం ఒక పర్టికులర్ ఆర్డర్లో మనం పెట్టాలి అన్నప్పుడు వాల్యూస్ అనేవి ఎలా డిస్ప్లే అవుతాయి, 2 5 7 8 9 10 కింద డిస్ప్లే అవ్వాలి. సో అవి ఎలా డిస్ప్లే అవుతాయో ఒకసారి చూద్దాం.
ఒక పర్టికులర్ ఆర్డర్లో మీరు డేటాని అరేంజ్ చేయటం. ఓకేనా, దాన్నే మనం ఏమంటాము అంటే సార్టింగ్ అంటాం. సో ఇక్కడ చూడండి 10, 9, 2, 5, 8, 7 అనే వేరియబుల్స్ని నోడ్స్ని నేను కన్సిడర్ చేశాను. సో ఇప్పుడు నేను ఒక పర్టికులర్ ఆర్డర్లో నోడ్స్ అనేవి ఇన్సర్ట్ చేయాలి. సో ఫస్ట్ కంపేర్ చేస్తాను. 10 అనేది 9తో కంపేర్ చేస్తాను. సో 10 వాల్యూ అనేది 9 కన్నా తక్కువే కాబట్టి నేను ఏం చేస్తాను అంటే 9ని ముందుకు మూవ్ చేస్తాను. సో ఈ వాల్యూ అనేది బ్యాక్కి పంపిస్తాను. నెక్స్ట్ 9ని 2తో ఇప్పుడు మనం సార్టింగ్ అనేది చూస్తున్నాం. సో ఈ సార్టింగ్ అనేది ఎలా చేస్తాము అంటే ఒక పర్టికులర్ వేలో సార్ట్ చేసుకుంటూ వెళ్తాం. సార్టింగ్ మీన్స్ ఇలా ఉన్న నోట్స్ని ఒక పర్టికులర్ ఆర్డర్లో రిప్రజెంట్ చేయడం కోసం మనం సార్టింగ్ అనే దాన్ని యూజ్ చేస్తాం. సో ఇక్కడ నేను తీసుకున్న నోట్స్ 10, 9, 2, 5, 8, 7. సో ఈ నోట్స్ని ఒక పర్టికులర్ ఆర్డర్లో నేను అరేంజ్ చేయాలి. మీన్స్ చిన్న నెంబర్ నుంచి బిగ్ నెంబర్ వరకు ఒక పర్టికులర్ ఆర్డర్లో అసైన్ చేయాలి. సో ఇప్పుడు నాకు నోట్స్ ఎలా వస్తాయి, నేను సార్ట్ చేస్తే 2, 5, 7, 8, 9, 10 కింద డిస్ప్లే అవుతాయి. సో ఫస్ట్ 10ని 9తో కంపేర్ చేశాను. సో 9 అనేది 10 కన్నా తక్కువ వాల్యూ కాబట్టి ముందుకు వస్తుంది. సో 10 అనేది బ్యాక్కి పంపించేస్తాం. నెక్స్ట్ 9 అనేది 2తో కంపారిజన్ అవుతుంది. సో 9 కన్నా 2 చిన్నది కాబట్టి నేను ఏం చేస్తాను అంటే 2 అనేదాన్ని ముందుకు తీసుకొస్తాను. సో 9 అనేది ఎక్కడికి వెళ్తుంది, 10th పొజిషన్ ముందుకు వస్తుంది. ఎందుకంటే ప్రీవియస్గా మనం కంపేర్ చేసాం. సో కంపేర్ చేసినప్పుడు మనకి ఏమైంది, 10th వాల్యూ అనేది 9th వాల్యూ కన్నా పెద్దది కాబట్టి వెనక అంటే బ్యాక్ పొజిషన్లో దాన్ని ఇన్సర్ట్ చేసాం. నెక్స్ట్ 2ని 5తో కంపేర్ చేస్తాం. ఓకే. 2ని 8తో కంపేర్ చేస్తాం. ఓకే. 2ని 7తో కంపేర్ చేస్తాం. ఓకే, సరిపోయింది. నెక్స్ట్ మనం ఏం చేస్తాము, 5ని కంపేర్ చేస్తాం. 5ని 8తో కంపేర్ చేస్తాం. ఓకే. 5ని 7తో కంపేర్ చేస్తాం. ఓకే. సో ఇవన్నీ ఒక ఆర్డర్లోనే ఉన్నాయి. నెక్స్ట్ మనం కంపేర్ చేయాల్సింది థర్డ్ నోడ్. సో 8ని 7తో కంపేర్ చేస్తాను. కానీ 8 అనేది పెద్దది కాబట్టి ఏమవుతుంది అంటే 8th అనేది మళ్ళీ రిమూవ్ అయ్యి బ్యాక్ పొజిషన్కి వచ్చేస్తుంది లైక్ దిస్. సో 8th పొజిషన్ అనేది రిమూవ్ అయ్యి ఇక్కడికి వచ్చేసింది. మళ్ళీ కంపేర్ చేస్తాను. 2, 5. 5 కన్నా 7 పెద్దది కాబట్టి 7ని కూడా రిమూవ్ చేసి ముందుకు తీసుకొస్తాను. అలాగే 2, 5. 5ని రిమూవ్ చేస్తాను. 2ని కూడా రిమూవ్ చేస్తాను. సో ఇలా చేయటం వల్ల నాకు ఏమవుతుంది అంటే నోట్స్ అనేవి ఒక పర్టికులర్ ఫార్మాట్లో మీన్స్ ఒక లీనియర్ రిలేషన్షిప్తో ఈ ఎలిమెంట్స్ అనేవి ఈ నోట్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. ఓకేనా. నెక్స్ట్ వన్ మెర్జింగ్ ద లింక్ లిస్ట్. సో ఇక్కడ నేను 2 నోట్స్ని కన్సిడర్ చేస్తాను, P అండ్ Q. Pలో నేను ఏ వాల్యూస్ ఇన్సర్ట్ చేస్తున్నాను అంటే 2, 4. Qలో నేను ఏ వాల్యూ ఇన్సర్ట్ చేస్తున్నాను అంటే 5, 6ని ఇన్సర్ట్ చేస్తున్నాను. ఓకేనా. Pలోనేమో 2, 4, Qలోనేమో 5, 6 వాల్యూస్ని ఇన్సర్ట్ చేస్తున్నాను. P నోడ్ ఫస్ట్ నోడ్, Q నోడ్ సెకండ్ నోడ్. ఈ రెండింటిని కలిపి రాయటం కోసం నేను తీసుకునే నోడ్ Z నోడ్. ఓకేనా. సో చూడండి, స్ట్రక్ట్ నోడ్ పాయింటర్ వేరియబుల్ Z ఈజ్ ఈక్వల్ టు నల్. సో లాస్ట్ నోడ్ నేను Z అని చెప్పాను కదా. సో అందులో ఇంకా ఏ ఎలిమెంట్స్ నేను ఇన్సర్ట్ చేయలేదు కాబట్టి Z వాల్యూ ఏమవుతుంది అంటే నల్ అవుతుంది. ఇఫ్ P ఈజ్ ఈక్వల్ టు నల్ అండ్ Q ఈజ్ ఈక్వల్ టు నల్. సో అక్కడ మనం నోడ్స్ని కన్సిడర్ చేసాం కాబట్టి ఈ కండిషన్ అనేది రాంగ్. కాబట్టి నేను ఏం చేస్తాను, నెక్స్ట్కి వెళ్తాను. వైల్ P నాట్ ఈక్వల్ టు నల్ అండ్ Q నాట్ ఈక్వల్ టు నల్. నెక్స్ట్ కండిషన్కి మూవ్ అవుతాను నేను. సో చూడండి, సో ఇవన్నీ కూడా నేనేమీ కన్సిడర్ చేయను. ఎందుకు అంటే ఇక్కడ ఈ వాల్యూస్ అన్నీ కూడా మనకి ఏంటి అంటే ఫాల్స్ కాబట్టి. ఓకేనా. ఇక్కడ చూడండి, ఇఫ్ పాయింటర్ వేరియబుల్ ఈజ్ ఈక్వల్ టు నల్. సో నేను ఫస్ట్ ఏం చేశాను, వాల్యూస్ని ఏమీ కన్సిడర్ చేయలేదు కాబట్టి ఇక్కడికి వస్తాను. సో Z ఈజ్ ఈక్వల్ టు లింక్, జెడ్కి ఒక మెమరీ లొకేషన్ అనేది ఇన్సర్ట్ చేస్తాను. సో Z ఈజ్ ఈక్వల్ టు Z డాట్ లింక్. సో ఇంకేమీ నేను కన్సిడర్ చేయలేదు కాబట్టి ఈ Z వాల్యూ అనేది ఏమవుతుంది అంటే నల్ అవుతుంది. సో నెక్స్ట్ చూడండి, ఎల్స్ ఇక్కడున్న స్టేట్మెంట్ని నేను కన్సిడర్ చేస్తాను. ఇఫ్ Q డాట్ డేటా లెస్ దాన్ P డాట్ డేటా. సో Q అనే నోట్స్ని తీసుకున్నాను, P అనే నోట్స్ని తీసుకున్నాను. సో Qలో ఉన్న ఫస్ట్ నోడ్ని Pలో ఉన్న ఫస్ట్ నోడ్ని కంపేర్ చేస్తాను. ఓకేనా. సో Qలో ఏముంది, 2 ఉంది. 2 లెస్ దాన్ 5 కండిషన్ కరెక్టే కాబట్టి నేను ఏం చేస్తాను, జెడ్లో డేటాని ఇన్సర్ట్ చేస్తాను. సో నేను థర్డ్ నోడ్ కింద కన్సిడర్ చేసింది జెడ్డే కదా. సో ఫస్ట్ ఎలిమెంట్ నేను ఏం చేస్తాను అంటే జెడ్లో పెడతాను. అలాగే 4 లెస్ దాన్ 5
కరెక్టే కాబట్టి నేనేం చేస్తాను, ఆ వాల్యూని కూడా 5లో జెడ్లో ఇన్సర్ట్ చేస్తాను. సో 2 5 కండిషన్ కరెక్టే. ఓకేనా. మెర్జింగ్ మీన్స్ 2 నోడ్స్ని కలిపి ఒక నోడ్ కింద డిస్ప్లే చేయడం కోసం మనం ఏం చేస్తాము అంటే ఈ మెర్జింగ్ అనే దాన్ని యూజ్ చేస్తాం. ఓకేనా. నెక్స్ట్ ఫైనల్గా మనం ఎక్కడికి వెళ్తాము అంటే ఈ స్టెప్ దగ్గర చూడండి. సో మనం ఏం చేసాం, పీలో ఉన్న వాల్యూస్ అన్నీ ఇన్సర్ట్ చేసాం, కానీ క్యూలో ఉన్న వాల్యూస్ అనేవి ఇన్సర్ట్ చేయలేదు కదా. సో వైల్ క్యూ నాట్ ఈక్వల్ టు నల్. కాబట్టి మనం ఏం చేస్తాము అంటే యాజ్ ఇట్ ఈస్గా క్యూ నోడ్లో ఉన్న డేటా అనేది జెడ్లో ఇన్సర్ట్ చేస్తాం. జెడ్ డాట్ లింక్ ఈజ్ ఈక్వల్ టు మెలాక్ సైజ్ అలాట్ చేసాము. అలాగే జెడ్ ఈజ్ ఈక్వల్ టు జెడ్ డాట్ లింక్, అలాగే జెడ్ డాట్ డేటా ఈజ్ ఈక్వల్ టు క్యూ డాట్ డేటా. సో ఇక్కడ చూడండి ఒకసారి, పి అనే నోడ్ని కన్సిడర్ చేశాను, క్యూ అనే నోడ్ని కన్సిడర్ చేశాను. పీలో నేను ఏం వాల్యూస్ తీసుకుంటున్నాను అంటే 2 4 అనేది కన్సిడర్ చేస్తున్నాను. క్యూలో నేను ఏం కన్సిడర్ చేస్తున్నాను అంటే 5 6 అనే వాల్యూ కన్సిడర్ చేస్తున్నాను. సో ఫస్ట్ నేను కంపేర్ చేయాల్సింది ఏంటంటే పీ లెస్ దెన్ క్యూని కంపేర్ చేయాలి. అంటే 2 లెస్ దెన్ 5 కండిషన్ కరెక్టే కాబట్టి 2 వాల్యూని ఎక్కడ ఇన్సర్ట్ చేస్తాను అంటే జెడ్లో ఇన్సర్ట్ చేస్తాను. అలాగే 4 లెస్ దెన్ 5 కండిషన్ కరెక్టే కాబట్టి 4 వాల్యూని ఎక్కడ ఇన్సర్ట్ చేస్తాను అంటే జెడ్ నోడ్లో ఇన్సర్ట్ చేస్తాను. అలాగే వీడు ఏమంటున్నాడు అంటే పీని ఇన్సర్ట్ చేశారు, ఎట్ ద సేమ్ టైం క్యూ నోడ్లో ఉన్న వాల్యూస్ని కూడా ఒక రిలేషన్లో అంటే కంటిన్యూషన్గా మీరు ఏం చేయాలి అంటే వాల్యూస్ని ప్లేస్ చేయమని చెప్తున్నాడు. సో అలాంటప్పుడు ఏమవుతుంది అంటే 2 4 5 6 అనే నోడ్స్ అనేవి జెడ్ నోడ్లో ఇన్సర్ట్ అవుతాయి. మెర్జింగ్ మీన్స్ 2 నోడ్స్ని కలిపి సింగిల్ నోడ్ కింద డిస్ప్లే చేయటం. సో పీని క్యూని నోడ్స్ని కలిపి మనం ఎలా డిస్ప్లే చేస్తున్నాము అంటే జెడ్ నోడ్ కింద కన్సిడర్ చేస్తున్నాము. ఓకేనా. సో ఓవరాల్గా మనం ఒక నోడ్ని ఎలా డిస్ప్లే చేస్తాము, ఎలా సార్ట్ చేస్తాము, ఎలా మెర్జ్ చేస్తాము. ఓకేనా. దీస్ ఆర్ ద రిఫరెన్స్ బుక్స్ ఫర్ డేటా స్ట్రక్చర్ యూజింగ్ సి. సో మీకు ఏ టైప్ ఆఫ్ డౌట్స్ ఉన్నా కానీ బుక్స్ని మీరు రెఫర్ చేయొచ్చు. Thank you so much.